श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलाभिवान्यां गोदामनन्यशरणः शरणं प्रपद्ये। పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో స్థానిక గోవిందరాజస్వామి వారి యొక్క దేవాలయంలో అత్యద్భుతంగా నీరాటోత్సవం జరుగుతుంది. ఆ నీరాటోత్సవానికి ముందు రోజు విశేషంగా గోవిందరాజస్వామి వారు పల్లకిలో ఆలయం నుండి బయలుదేరి ఆ రామచంద్ర పుష్కరిణికి వేంచేస్తారు. భగవద్ రామానుజాచార్యుల వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం గోవిందరాజస్వామి వారు. ఆ పల్లకిలో ప్రతిరోజు కూడా గోదాదేవి వేంచేస్తుంది. ముందుగా గోవిందరాజస్వామి వారు వేంచేస్తారు. వేంచేసి భూదేవి అంశగా ఉన్నటువంటి గోదాదేవి యొక్క దివ్యమైనటువంటి నీరాటోత్సవం చక్కగా జరిపించాలని స్వామివారి యొక్క తపన అన్నమాట. మనకు ఆనాడు భగవద్ రామానుజుల వారు తిల్లై తిరుచిత్తరకూడం అనేటువంటి దివ్యదేశంలో గోవిందరాజస్వామి వారు ఉత్సవ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఆనాటి కాలంలో విశేషంగా స్వామివారిని అందరూ కొలిచేవారు. తిల్లై తిరుచిత్తరకూడం అని చెప్పేవారు. అందువల్ల ఆళ్వార్లు కూడా వాడ మరిజిడబోగి మల్లరెక్కన్ నొక్కలిత్తిట్టు ఆడల్లన్ మావుడైత్తు ఆయర్ ఆనిరెక్కన్ నిడల్దీర్ప కూడియమామళిహాత్త కూత్తరణ వరిహిన్నాన్ షేడియర్ పూంపొழிల్దిల్లై చిత్తిరగూడత్తుళ్ళానే అని ఆ స్వామిని విశేషంగా మంగళాశాసనం చేశారు. అటువంటి ఆ గోవిందరాజస్వామి ఉత్సవ విగ్రహాన్ని భగవద్ రామానుజుల వారు తిరుపతిలో ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం. గోవిందరాజస్వామి వారికి ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. 360 రోజుల పాటు ఆళ్వారుల ఆచార్యుల ఉత్సవాలంతటినీ కూడా జరిపించుకునేటువంటి స్వామి గోవిందరాజస్వామి మెల్లగా ఆ పల్లకిలో వేంచేసి భక్తుల్ని మాడవీధిలో ఉన్న భక్తులందరూ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. తిల్లమ్మ అని చెప్తూ ఉంటారు. భగవద్ రామానుజుల వారు దాదాపు 3 సార్లు తిరుమల క్షేత్రానికి వచ్చినట్టు, ఆ సందర్భంలోనే గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెబుతుంది. పార్థసారథి స్వామివారు ముందు ఉండేవారు. అంటే తరువాత గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠించారు. అటువంటి స్వామి ఈ రామచంద్ర పుష్కరిణి అని రామాలయం దగ్గర ఉన్నటువంటి ఆ రామచంద్ర కట్ట మీద వేంచేస్తారు. దీనిని తమిళంలో పుల్లు పొరుకరుదు అని చెప్తారు. అంటే గోదాదేవి ప్రతిరోజు నీరాట ఉత్సవానికి ఇక్కడ వేంచేస్తుంది. అటువంటి గోదాదేవి కొరకు గోవిందరాజస్వామి వారు మొట్టమొదటగా
ఆ ప్రదేశం బాగున్నదా లేదా అని చూస్తారట. అందువల్ల ఈ ఉత్సవాన్ని విశేషంగా నిర్వహిస్తారు గోవిందరాజస్వామి వారి దేవాలయంలో. నీరాటోత్సవం అంటేనే 7 రోజుల పాటు జరిగేటువంటి అత్యద్భుతమైనటువంటి ఉత్సవం ఇది. ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుతారు. గోవిందరాజస్వామి వారు మొట్టమొదటిగా విచ్చేస్తారు. విచ్చేసి ఒక్కసారి అంతా కూడా కలయ చూసి అన్నీ బాగున్నాయా, మరుసటి రోజు ఉదయం గోదాదేవి వేంచేస్తుంది. అందువల్ల తెల్లవారి వేంచేసే సందర్భంలో ఎటువంటి అవాంతరాలు జరగకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో సాక్షాత్తు గోవిందరాజస్వామి వారు వేంచేస్తారు. గోవింద నామోచ్చారణం మనం చేస్తూ ఉండాలండి. భగవంతుడికి ఎన్ని నామాలున్నా కూడా గోవిందనామం అంటే చాలా ఇష్టం. కారణం ఏమిటి అంటే కర్పూర నీరాజనాల్ని అందుకుంటున్నాడు. గోవిందేతి సదాస్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనమని ఆ గోవిందనామం అంత అద్భుతమైనటువంటి నామం అన్నమాట. అందరూ కూడా ఆ నామోచ్చారణం చేస్తూ ఉంటారు. విశేషంగా దాదాపు 1000 సంవత్సరాల ముందు భగవద్ రామానుజుల వారు గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠింపజేసి అలాగే గోదాదేవిని కూడా ప్రతిష్ఠించారు. ఐశ్వర్యానికి గోవిందరాజస్వామి దేవాలయం అనేది ఐశ్వర్యంతో తొలతూగాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ గోదాదేవిని ప్రతిష్ఠింపజేశారు. అద్భుతమైన దివ్యమంగళ విగ్రహం. ఇచ్చట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలుస్తారు. ఆ గోవిందుడు ఇచ్చట తిరుమలేశునికి అన్నగా ఒక ఐతిహ్యాన్ని కలిగి ఉన్నాడు. అందువల్ల ఆ కుబేరుని దగ్గర తీసుకున్నటువంటి అప్పును తీర్చడానికై భగవంతుడు అలా కొలిచి కొంచెంగా స్వామి అక్కడ తలగడలాగా పెట్టుకున్నారు గోవిందరాజస్వామి. అందువల్ల ఈ పట్టణం గోవిందరాజ పట్టణంగా వెలసి ఉన్నది. అలాగే మాడవీధులంతా కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. దక్షిణ మాడవీధి, ఉత్తర మాడవీధి, సన్నది వీధి, తేరు వీధి, అలాగే నాథముని వీధి, ఇలా ఎంతో వైభవంగా భగవద్ రామానుజుల వారు ఆనాడు ఈ పేర్లంతా పెట్టి రామానుజపురంగా గోవిందరాజ పట్టణంగా వెలసి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం. భక్తులందరూ కూడా ఈ స్వామిని దర్శించుకుంటారు. ఈ స్వామిని దర్శించుకుంటూ ఆ తిరుమలేశుని విశేషంగా కొలుస్తారు. అటువంటి అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క ఊరేగింపు మనకు ఇక్కడ తిరుపతిలో జరుగుతున్నది. స్థానికులందరూ ఈ నీరాటోత్సవంలో పాల్గొంటారు. పాల్గొని ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి స్వరూప రూప గుణ విభవాలను అంతటినీ కూడా వారు ఆస్వాదిస్తారు అని చెప్పడం కన్నా కూడా భగవంతుణ్ణి కొలుస్తారు. గోవిందరాజస్వామి వారి యొక్క దేవాలయంలో పార్థసారథి స్వామి తరువాత గోదాదేవి, గోదా అమ్మవారి ఆలయం ఉన్నది. ఎప్పుడూ కూడా భూదేవి స్వామివారికి ఎడమ పక్కనే ఉంటుంది. కానీ ఇక్కడ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో కుడి పక్కన వేంచేపు చేస్తారు. వేంచేపు చేసి ఉన్నారు. కారణం ఏమిటంటే ఐశ్వర్యాభివృద్ధి కొరకు అన్నారు. ఇలా ప్రతి ఫాల్గుణే మాసి పూర్ణాయాం ఉత్తరక్షేందువాసరే గోవిందరాజో భగవాన్ ప్రాదురాసీన్ మహామునే అని చెప్పిన రీతిగా స్వామి వెలసి ఉన్నారు.
అటువంటి స్వామి ఇక్కడ విశేషంగా ఇక్కడ వెలసి ఉన్నటువంటి ప్రదేశంలో ఈనాడు గోదాదేవికి అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతున్నది ఇక్కడ. అలా శ్రీ శ్రీ విష్ణుచిత్త కురునందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణ శరణం ప్రపద్యే అని ఆ గోదాదేవికి నీరాట్టోత్సవం అక్కడ విశేషంగా నిర్వహింపబడుతున్నది. ప్రతి సంవత్సరం కూడా 7 రోజుల పాటు ఈ నీరాట్టోత్సవాన్ని జరిపించడం అనేది ఆనవాయితీ. ఆ విమాన గోవిందరాజస్వామి వారి దర్శనం స్వర్ణ విమానంలో ఆ విమాన గోవిందరాజస్వామి వేంచేసి అందరిని కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. విశేషంగా ఈ నీరాట్టోత్సవం ఎందుకోసం చేస్తారు అంటే, అలనాడు కృష్ణుణ్ణి వెతుకుతూ వెతుకుతూ గోపికలందరూ కూడా సందుబందుల్లో తిరుగుతారట. అలాగే కృష్ణుడు కూడా గోపికల కొరకు బృందావనంలో చిన్న చిన్న సందుల్లో తిరుగుతాట. ఇచ్చట ఆ ఐతిహ్యాన్ని ఆ వృత్తాంతాన్ని స్మరింపజేసే విధంగా ప్రతిరోజు కూడా గోవిందరాజస్వామి వారి ఆలయంలో వేంచేసి ఉన్నటువంటి ఆ గోదాదేవిని సర్వాభరణ భూషితురాలుగా చేసి ఆ చక్కటి ఆ ముసుగు కూడా కప్పి ఆ కేశ సౌందర్యాన్ని కూడా పెంపొందింపజేసే విధంగా ఆ పల్లకిలో ఆ సిగ్గుతో అమ్మవారు ఆ గోదాదేవి నీళాతుంగ స్తనగిరి తటీసుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ అని ఆ పల్లకిలో విశేషంగా చేస్తారు. తరువాత ఆ రామచంద్ర పుష్కరిణి ఆ కట్టపైన ఏకాంతంగా తిరుమంజనం కూడా జరుగుతుంది. తిరుమంజనమైన తర్వాత గోదాదేవి మెల్లమెల్లగా ఆ చిలుకను ధరించి శిరస్సు అంటే ఒక స్త్రీకి ఉండేటువంటి లక్షణాలు అలా సిగ్గుతో తల వంచుకుంటూ అమ్మ చక్కగా ముసుగు కప్పుకొని అలా వేంచేపోతుంది. వేదపారాయణం వాళ్ళు వెనకాల వేదపారాయణం చేస్తూ అమ్మవారిని అలా కాపాడుతూ వస్తూ ఉన్నారు. ఆ గోపురం దాటి పుండరీకవల్లి అమ్మవారి ఆ సన్నిధానానికి అక్కడ విశేషంగా వస్తూ మహద్వారం అంతా కూడా దాటుకుంటూ భక్తులు అందరూ కూడా అక్కడ దర్శించుకునే విధంగా ఆ గోదమ్మ వెంచేస్తుంది. శతపక మణినీల చారు కల్హారహస్త స్తనభరణ మితాంగీ సాంద్ర వాత్సల్య సింధు ఆలక వినిహితాభి సరగ్భిరాకృష్టనాథ విలసత్ హృతిగోదా విష్ణుచిత్తాత్మజానహ అన్న రీతిగా అందరూ కూడా అక్కడ స్వామివారికి ఆ విశేషమైనటువంటి తమ స్తోత్రాలంతా కూడా విన్నవిస్తారు అమ్మవారికి. ఆ గోదమ్మ అలనాడు కాత్యాయని వ్రతాన్ని ఆచరించి తరించినటువంటి గోపికల యొక్క బాటను అనుసరించి తాను ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి తరించినది. అందువల్ల ఈ ధనుర్మాసంలో 7 రోజుల పాటు చివరి 7 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు. అచ్చట ఒక చక్కటి ఆ కట్టియం అనేటువంటి దాన్ని కూడా చెప్తారు. ఇలా ఆ గోదమ్మ చూడికొడుత నాచ్యారుగా ఆండాళ్ళుగా కీర్తింపబడుతూ ఆముక్త మాలేదిగా కీర్తింపబడుతూ ఇలా ఆ తిరుప్పావై సేవాకాలం అలాగే శాత్వరులంతా కూడా జరిపించుకుంటూ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది మన యొక్క సౌభాగ్యం కదా ఇది. ఎందుకంటే మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో
అమ్మవారు అలా ఊరేగుతారు. అమ్మవారి ఊరేగింపు అలాగే ఏకాంత తిరుమంజనం. విశేషమేమిటి అంటే ఇక్కడ ఆ తిరుమంజన సందర్భంలో వెచ్చటి నీళ్లతో అభిషేకం చేస్తారని. ఇక్కడ ఆ తిరుప్పావి ప్రబంధాన్ని వాళ్ళు చెప్తున్నారు. గోదాదేవి అనుగ్రహించిన ప్రబంధం ఇది. கொடியே தொல்பாவை பாடியுள்ள வல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர் நயம் மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு மார்களே மார்களே வையாத்து ஓங்கும் ஓங்கும் ஆலிமலை மாயனமா புல்லும் ஜிம் கேசேகே கேள்வானன் தூமணிமார் நோத்தும் கத்துக்கும் கணத்தேளம் புல்லேன்வாய் உங்கள் புலம் எல்லேவல் நாயகனாய் நாயகனாய் அம்பரமும் உந்துமத குத்து விளக்கு 30 ஏத்த அங்கன்மா மாரிமலை மாரிமலை அன்னே உலக் ஒருத்தி மாலே கூடாரே கூடாரே கரவைகள் கரவைகள் இரவாணி தாராய் பறை ஏழோரென்பாவம். திருகாலே வந்துன்னை சேவித்து உன் 10ஆம் அரடியே போத்தும் பொருள்கேளாய் பெத்தம்மே துண்ணம் குளத்தில் பிறந்து நீ குத்தே வளங்களை கொல்லாமல் போகாது. பரவல்வான் கோவிந்தா எத்தக்கு மேல் பிறவைக்கம் நாடுத்தோமையாவோம் உனக்கு நாமாச்சேவோம் மத்தனங்கமங்கள் மாத்தேலோரம்பாவாம். திருகாலே வந்துன்னை சேவித்து உன் 10ஆம் அரடியே போத்தும் பொருள்கேளாய் பெத்தம்மே துண்ணம் குளத்தில் பிறந்து நீ குத்தே பலங்களை கொல்லாமல் போகாது. பரவல்வான் கோவிந்தா எத்தக்கு மேல் பிறவைக்கம் நாடுத்தோமையாவோம் உனக்கு நாமாச்சேவோம் தலங்கமங்கள் மாத்தேலோரம்பாவாம். கலகடைந்த மாதவனை கேதவனை திங்கள் திருமுகத்து செயலையார் சென்னிரஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அனுபதுவை பைங்கமல தந்திரையில் பட்டர் பிரான் கோதை சொன்னான். லப்பாமே இங்கப்பறைப்பார் இரண்டு மால்வரத்தாள் செங்கந்திரமாத்த செல்வத் திருமாலால் எங்கம் திருவள்ளுவத்தின் புல் வரும்பாவாம். கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செயலையார் சென்னிரஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அனுபதுவை பைங்கமல தந்திரையில் பட்டர் பிரான் கோதை சொன்னான். மாலைப்பதம் லப்பாமே இங்கப்பறைப்பார் இரண்டு திருமாலால் எங்கம் திருவள்ளுவத்தின் அபிமான பங்கமாய் வந்தனின் பள்ளி கட்டில் கீழே சங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் திங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிறு சிறிதே எம்மேல் விழியாவோம் திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்க நிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழிந்தேலோரன் கோதபிறந்தவோர் கோவிந்தன் வாழுமோன் சோதிமணிமாடம் தோன்றுமோன் நிதியால் நல்ல பத்தர் வாழுமோன் நான் மறைகளோதுமோன் வில்லிபுத்தூர் வேதக்கோனோன் பரமனடையாட்டம் வேதமனத்தக்கம் வித்தாகம் கோதமழையை இல்லமறியால் அமானுடரை பையம் பதமம் வேதபலாக்கிரமம் ஆபால் வியாஜ்ஞாவர்தலாம் அபிவர்தலாம் ஆபால் வியாஜ்ஞா பிரதிவாசனமஞ்சலாம் வியாபினே பூயாத் சாகலோகதைரணே ஸ்ரீமான் நேரங்க ஸ்ரீமணவத்ரிவாவுதினம் ஸ்ரீமான் நேரங்க ஸ்ரீமணவத்ரிவாவுதினம் வர்தயா அவா ஸ்ரீதைலராதாய குந்தேனரன்மணே பிரசாதலப்தவலவம் பராப்பேங்கரதாளினே ஸ்ரீதைலஜலயாபாத்திரம் தேபக்தியாதி குணாலவம் இதேந்திர பிரபலம் வந்தேர்மஜாமாதரமுணம் வாழிரவாய் முளைப்பிள்ள மாதவாள் வாழம் மணவாள மாமணிவன் வாழியவன் மாறந்திரவாய் மழைப்பழை மாறிடத்தான் செய்யாதா மலைத்தாளினை வாழியே செலவாழி திருநாபி வாழியே துயமார்பம் பொருளாலம் வாழியே லரத்திரத்தாளினை வாழியே கைமேந்திய முக்காலம் வாழியே கருணபங்கய கண்ணினை வாழியே இயலாத மலவாள மாமணி புன்றை வாழி அடியார்கள் வாழ அரங்கனால் வாழ சடகோ பண்டமனோல் வாழ கடல் நமனுலாம் வாழ
மணவாள மாமனையே நபர்களோத்தால் விவாடி புறத்தில் பெருப்பாவை 30 வெப்பினால் வாழிய பெரியாழ்வா பெற்றெடுத்த பெண்பிள்ளை வாழிய பெரும்போதோர் மாமனைக்கு பின்னானால் வாழிய 40 வாழிய வீரரங்கಕ್ಕೆ கண்ணை வந்தளித்தால் வாழிய நிறமல்ல விளநாடி வாழிய கோதாய் மழப்பதங்கள் வாழியே. గోవిందరాజస్వామి వారి దేవాలయం నుండి అమ్మవారు గోదమ్మ మెల్లమెల్లగా యథాస్థానానికి చేరుకుంటున్నది. ఒక్కసారి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మనం దర్శించుకుంటే సకల ఆభరణాలంతా కూడా ధరించి అమ్మ వెలసిల్లుచున్నది. భగవద్ రామానుజుల వారి చేత ప్రతిష్టం చేయబడినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం ఈ నిరాట ఉత్సవంలో అమ్మవారిని ఇలా ఈ ప్రకారంగా వేంచేపు చేస్తారు. వైదేశిక శృతిగిరామపి భూయసీనాం వర్ణేషు మాతి మహిమానహి మాదృశాంతే ఇత్థం విదంతమపి మాం సహసైవ గోదే మౌనద్రుహో ముఖరయంతి గుణాస్తుదీయా అని వేదాంత దేశికుల వారు గోదాస్తుతిలో ఒకానొక సందర్భంలో ధన్వి నవ్యపురంలో శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసి అమ్మవారి యొక్క ఆ ఉత్సవాన్ని వారు తిలకిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రదోషకాలం.
ప్రదోషకాలంలో మాట్లాడకూడదు అనేటువంటి ఒక శాస్త్రం ఉన్నది. దేశికుల వారు అలా ఉన్నారు. కానీ ఆ సందర్భంలో అమ్మ వెంచేపోయింది. ఆ గోదమ్మని వెంచేపు చేస్తూ ఉన్నప్పుడు, అమ్మ గోదాదేవి, నేను మౌనంగా ఉండాలి అని అనుకుంటున్నా కూడా నీ యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకున్న వెంటనే నాకు నా యొక్క మౌన వ్రతమనేది పోయిందమ్మా. నీవు అనేక వేదవాక్కులు కూడా చక్కగా పొగడజాలటువంటి నీ యొక్క మహిమను నేను ఎలా వర్ణింపగలను? అందువల్ల నేను నా వల్ల చేత కాదు అనుకొని నిన్ను స్తుతించకుండా ఉన్నాను. కానీ అమ్మా, నీ యొక్క సౌశీల్య సౌందర్య వాత్సల్యాది గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ వాత్సల్యాది గుణాలు నా యొక్క మౌనాన్ని భంగపరిచి నిన్ను స్తుతింపజేసేట్టు చేస్తున్నాయమ్మా అని దేశికుల వారు చెప్తారు. ఆ ప్రకారంగా గోదాదేవి ఈనాడు ఆ చిలుకను ధరించి వివిధమైనటువంటి ఆభరణాలతో శోభిల్లుచున్నది. ఆ రంగురంగుల వనమాల వైజయంతిలాగా చక్కటి పుష్పమాలికను ధరించి ఆ తిరుచిలో ఊరేగుతున్నది. ఇది గోవిందరాజస్వామి వారి యొక్క దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి గోదాదేవి యొక్క ఊరేగింపు. అలా జాజ్వల్యమానమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహంతో స్తోకప్రజ్ఞై అనవధి గుణా స్తూయసే సాకథంత్వం అని చెప్పిన రీతిగా అచ్చట గోదాదేవిని మనం వర్ణించలేమన్నారు. అంటే అల్పాక్షరాల్లో అనల్ప మహిమను కలిగినటువంటి ఆ గోదాదేవిని వర్ణించడానికి ఎవరికి సాధ్యమగును అని చెప్పిన రీతిగా గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుల వారి యొక్క పుత్రికగా కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం అన్న రీతిగా ఆవిడ భూదేవి అంశంతో ఇక్కడ ఆ శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినది. అటువంటి గోదమ్మకు, ఆ చూడి కుడుతన ఆచ్యార్కు తిరుపతి గోవిందరాజస్వామి వారి దేవాలయంలో విశేషమైనటువంటి నీరాటోత్సవం అనేది జరపబడుచున్నది. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ తిరుప్పావైనటువంటి వ్రతం ఎందుకొరకు ఆచరించబడుతున్నది అంటే లోకక్షేమం కొరకు. అందరూ కూడా మార్గశీర్ష స్నానాన్ని చెయ్యాలంటే బాహ్య సౌందర్యం ముఖ్యం కాదండి. ఆంతరికమైనటువంటి ఆ సౌందర్యం అంటే ఆంతరికమైనటువంటి ఒక శోభ ఉండాలి. అది చాలా ముఖ్యం. మనస్సు ప్రశాంతంగా పవిత్రంగా ఉండాలి. అట్టి వ్రతాన్ని గోదాదేవి ఆచరించింది కదా అలనాడు. 30 రోజుల పాటు తెల్లవారి బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ అనే రీతిగా బ్రాహ్మ ముహూర్తంలో లేచి ఆ గోపికల చెలికత్తలందరూ గోపికలుగా భావించి ఒక్కొక్కరిగా మేలుకొలుపుతూ ఉన్నది. అదే తిరుప్పావై. మార్గழி திங்கள் மதிலிறந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் ஷீர்மல்கும் ஆய்ப்பாடிச் செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தோழன் நந்தகோபன் குமரன் ஏறார்ந்த கண்ணி யசோத இளஞ்செங்கம் கார்மேனிச் செங்கன் கதிர்மதியம் போல்முகத்தான் నారాయణనే నమక్కే పరై తరువాన్ పారోర్ పుగళ పడింది అని చెప్పిన రీతిగా శ్రీమన్నారాయణుడే మనకందరికీ కూడా శరణ్యుడు అనేటువంటి చక్కటి విషయాన్ని తెలియజేసినటువంటి తల్లి గోదమ్మ. 30 రోజులు అంటే ఎంత కష్టం. కానీ కూడి ఇరింది కుళింది అన్న రీతిగా అందరూ కూడా కలిసిమెలిసి భగవంతుని సేవించాలి. నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయేపి వా మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అన్న రీతిగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఏం చెప్పాడు? నేను వైకుంఠంలో నివసించటం లేదు, యోగుల యొక్క హృదయంలో నివసించటం లేదు. ఎచ్చటైతే నా యొక్క భక్తులు
అందరూ కూడా చేరి నామ సంకీర్తనం చేస్తున్నారో అక్కడ నేను ఉంటాను చెప్పిన రీతిగా అటువంటి ఒక వృత్తాంతాన్ని, ఒక సిద్ధాంతాన్ని తెలియజేసినటువంటి మహనీయురాలు 11 ఆళ్వారుల యొక్క ఆ భక్తిని పుణికిపుచ్చుకున్నటువంటి ఏకైక స్త్రీమూర్తి గోదాదేవి. 12 ఆళ్వార్లో ఒకరు. అందువల్ల తిరుప్పావై అనేది పాదహంగళ్ తీర్కొం పరమన్ అడిగాట్టుం వేదమనైత్తుక్కం విత్తాగుం కోదతమిழ் అయ్యైందుమైందు మర్యాద మానిడరై వయ్యం సుమప్పదం వంబు అన్న రీతిగా ఈ గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై అనే దివ్య ప్రబంధాన్ని ఎవరైతే నేర్చుకోలేదో, ఎవరైతే అనుసంధానం చెయ్యరో వాళ్ళందరూ కూడా భూమికి భారంగా ఉన్నారు అని చెప్తున్నారు. గోదాదేవి తమ యొక్క ప్రబంధంలో ఏం తెలియజేసినది అంటే నామ సంకీర్తన అనేది తెలియజేసింది. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరింపరం అన్న రీతిగా కలియుగంలో నామ సంకీర్తనమే చాలా ముఖ్యమన్నారు. కలవు సంకీర్త్య కేశవం అని చక్కటి విషయం. అందువల్ల హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథా అని చెప్పిన రీతిగా కలియుగంలో హరినామ సంకీర్తన. గోదాదేవి 6వ పాసురంలో అందరూ హరినామోచ్చారణం చెయ్యండి అని చెప్పింది. కారణం ఏమిటంటే హరతి పాపాని, హరి అనే శబ్దానికి పాపాలని హరించువాడు అని అర్థం. అటువంటి హరినామ సంకీర్తనాన్ని ప్రతిరోజు ఉదయం మనం 7 సార్లు చెప్పాలని గోదాదేవి తెలియజేస్తున్నది. అలాగే మామాయన్ మాధవన్ వైహొందన్ ఎండ్రు ఎండ్రు నామం పలవం నవిండ్రు అని ఒక పాసురంలో మీరు అనేకమైనటువంటి నామాలని పలకండి, ఆ కీర్తనలంతా కూడా చెయ్యండి, భగవంతుడు తుష్టుడవుతాడు. భగవంతుడు తుష్టుడైతే మనల్ని అనుగ్రహిస్తాడు. అంచేత భక్తులమైనటువంటి మనం ఈ గోదాదేవి యొక్క ఆ వ్రతంలో మనమందరం కూడా పాలు పంచుకోవాలి. అలాగే నిష్ఠగా 30 రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆచరించి మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం. Oh